యేసు ప్రభువులో జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళకి జీవితం సుఖవంతంగా, విలాసవంతంగా, సౌకర్యవంతంగా ఉంటుందని అనుకోవద్దు. మనకి ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు పేరు అపవాది లేక సాతాను అని బైబిలే సాక్ష్యం ఇచ్చింది. మన విశ్వాస జీవితాన్ని కూల్చేయడానికి, పునాది మీద మనం కట్టుకున్నటువంటి నిర్మాణాన్ని బ్రద్దలు చేయడానికి వాడి వంతు వాడు నిరంతరం దాడి చేస్తానే ఉంటాడు. బాప్తిజం పొంది కొంతకాలం అయిన తర్వాత నేను కొంతమందిని గమనించాను. వాళ్ళు మళ్ళీ యేసు ప్రభును విసర్జించి మళ్ళీ లోకానుసారమైన జీవితంలోకి వెళ్ళిపోయిన జీవితాలు కొన్ని నేను చూశాను. కానీ కొంతమందిని చూస్తే వాళ్ళు హతసాక్షులుగా కూడా మారిపోతున్నారు, కానీ ప్రభువును మాత్రం వదిలిపెట్టట్లా. మీరు చంపండి, అవసరమైతే చచ్చిపోతాం, కానీ యేసు ప్రభువును మాత్రం వదిలిపెట్టాం. వాళ్ళ ప్రాణాలు పోయినా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరి ప్రాణం పోయినా, లేకపోతే వాళ్ళ సమస్తం కోల్పోయినా, వాళ్ళు ఏం నష్టపోయినా సరే యేసు ప్రభువును మాత్రం వదిలిపెట్టారు. ఎందుకంటే వారి పునాది బండ మీద కట్టబడిన ఇంటి వలె